లొంగిపోవాలనుకున్న హిడ్మా ఎన్కౌంటర్ కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరణానికి 10 రోజుల ముందు జర్నలిస్టుకు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. భద్రత హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ వెల్లడి చేశారు. ఇక ఆయుధాలు వీడేలోపే ఎన్కౌంటర్ లో మరణించారు హిడ్మా. ఈ లేఖలో హిడ్మా తన భవిష్యత్తు ప్రణాళికను వివరించినట్టుగా తెలుస్తోంది. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడానికి సిద్ధం అన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడ లొంగిపోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక లొంగిపోయే ముందు కొన్ని కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని కూడా తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే హిందీ, తెలుగు భాషల్లో ఆడియో సందేశం విడుదల చేస్తారని కూడా హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో తనను కలవాలని సదరు జర్నలిస్టుకు సూచించినట్లుగా సమాచారం. అయితే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మరణించడం గమనార్హం.